If you or your parents have diabetes, you should definitely not skip this video. Namaste Andi, I am Dr. Ravali Chalasani, General Physician and Diabetologist. Calf raises. మనం ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం తిన్నాక మన బ్లడ్ గ్లూకోజ్ స్పైక్ ని మనం 52% వరకు తగ్గించుకోవచ్చు. కాఫ్ రైజెస్ కి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కి సంబంధం ఏంటి? ఫస్ట్ మనము ఫుడ్ తిన్నాక మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అండ్ కాఫ్ మజిల్స్ అనేవి 2 ఉంటాయి. ఒకటి గ్యాస్ట్రోనీమియస్, ఇంకొకటి సోలియస్. సో ఆ మజిల్స్ కాఫ్ రైజెస్ చేయడానికి కావాల్సిన ఎనర్జీని డైరెక్ట్గా బ్లడ్ వెసల్స్ నుంచే పిక్ చేసుకుంటాయి. సో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. అండ్ ఈ కాఫ్ రైజెస్ చేయడం వల్ల మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది. కాఫ్ మజిల్స్ని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. మన హార్ట్ ఏం చేస్తుంది? బ్లడ్ని మన వేరియస్ ఆర్గన్స్కి పంప్ చేస్తుంది. సో మనం ఇలా ప్రొలాంగ్ స్టాండింగ్ వల్ల ఆర్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, డెస్క్ జాబ్స్ వల్ల ఏమవుతుంది అంటే లెగ్స్లోనే మన బ్లడ్ మొత్తం పూలప్ అయిపోతుంది. సో ఆ పూలప్ అయిపోయిన బ్లడ్ ఈ కాఫ్ రైజెస్ చేయడం వల్ల అగెయిన్స్ట్ గ్రావిటీ హార్ట్కి పంప్ చేస్తాయి ఈ కాఫ్ మజిల్స్. సో వీటిని సెకండ్ హార్ట్ అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల హార్ట్కి స్ట్రెస్ తగ్గుతుంది, హార్ట్ హెల్త్ బాగుంటుంది, సర్క్యులేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ వారికోస్ వెయిన్స్ని ప్రివెంట్ చేయడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. నేను నా డయాబెటిక్ పేషెంట్స్ అందరికీ చెప్తాను, పోస్ట్ మీల్ మనం ఫుడ్ తిన్నాక అట్లీస్ట్ 5 minutes అన్న వాకింగ్ చేయాలి అని. ఒకవేళ వాళ్ళు డెస్క్ జాబ్స్ వల్ల వాకింగ్ చేయలేకపోతే అట్లీస్ట్ 5 minutes ఈ కాఫ్ రైజెస్ అన్న చేయాలి.